పత్రికా సమావేశం నిర్వహిస్తున్నారు. మన ప్రీతం నాయకులు శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సుమన్ కృతజ్ఞత లక్ష్మీనారాయణ గారు. నా పేరు నాగల లక్ష్మీనారాయణ, జిల్లా జనరల్ సెక్రటరీ. నా పక్కన న్యాలం రాజు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. అటు పక్కన ప్రమోద్ గారు, జిల్లా కార్యదర్శి బద్దం కిషన్ గారు. అటు పక్కన సీనియర్ నాయకులు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చూస్తూ ఎమ్మెల్యేగా 26 నెలలు అవుతా ఉంది. ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. 26 నెలల నుంచి వాళ్ళు ఏదైతే హామీలు, గ్యారంటీలు, 425 డిక్లరేషన్లు, 420 హామీలు, ఎన్నికల ముందు గ్యారంటీల వర్షం, అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనవ్రతం. 6 గ్యారంటీలో ఒకటి పూర్తి అమలు కాలేదు, కేవలం ప్రకటనలకే పరిమితం. మాటల్లో ప్రజాపాలన, పనుల్లో అస్తవ్యస్త పాలన. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి జాబ్ క్యాలెండర్ లేదు ఇప్పటి వరకు. నిరుద్యోగులకు ఇంకా ఏదేదో మస్తామికి మధ్యనేదో కొత్తగా రాజీవ్ వికాసం, నిరుద్యోగులకు 10 లక్షల రూపాయలు ఉపాధి కోసం, అంటే వాళ్ళ ఏదైనా వ్యాపారాలు ఏదైనా చేసుకుందని. గ్రూప్స్ డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు డేట్ లేదు, క్లారిటీ లేదు. గత 16 నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వాళ్ళు కూడా పెట్టుకున్న పైసలకే దిక్కు లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చేది దిక్కు లేదు. ఎట్లా ఉంది? రైతు భరోసా పేరుతో గందరగోళం, రైతులకు భరోసానే లేదు. ఇక ప్రాజెక్టుల విషయంలో అయితే సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం. ఇక మన జరిగిన అసెంబ్లీ అంతా నువ్వు దొంగ అంటే నేను కొట్టినట్లు చేస్తాను, వేసినట్టు చేసినట్లు 2 పార్టీల పరిస్థితి కదా. హైడ్రా అక్రమ కూల్చివేతల పేరుతో పేదల ఇల్లుపై దాడులు, పాలన మొత్తం రివ్యూలు ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నించిందో ఆ ప్రశ్న ఇప్పుడు పూర్తిగా మౌనం దాల్చింది. నువ్వు ఈ 6 గ్యారెంటీలల్లా నువ్వు ఇస్తున్న మహాలక్ష్మి పథకంలో కానీ, యువకులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న గ్యారెంటీలు ఏది కూడా ఒకటి కూడా అమలు పరచక కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రచారంకి వెళ్తా అని నేను అడుగుతా ఉన్నా. ఏ ముఖం పెట్టుకుంటారు మీరు? ఏం చేసిందని, ఏం నాటిండ్రు, ఏం పీకిండ్రు మీరు? పచ్చి అబద్ధాలు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో సీఎం అయిండు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పక్కనే ఉంటాడు ఎక్కువ శాతం. అది కూడా ఆయన కూడా తెలియదు కాదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి 500 కోట్లతోటి అర్బన్ అభివృద్ధి చేసిందట. నేను రాత్రి 1 గంట దాకా, గంట సేపు ఆలోచించి చేసి ఒకటి కూడా అందుతలేదు. మా మీడియా మిత్రులు అడుగుతుండొచ్చు, నిన్న 60 కోట్ల గుంపు చేసిందని. TUFIDC అంటే ఇది లోన్ ప్రాసెస్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏముండదు. ఇలా డాంబికాలు. ఇక 2047 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురు స్థానం అని తీసుకెళ్తాన్నప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉంది. భారతదేశ అభివృద్ధి తప్పకుండా అయితే మనందరికీ విశ్వాసం ఉంది. కాపీ కొట్టుట్లో నంబర్ 1 రేవంత్ రెడ్డి. 2047 వరకు రైజింగ్ తెలంగాణలో $3 ట్రిలియన్ ఎకానమీ. ఆ లెక్కలేస్తే
మనం మేము అసెంబ్లీ ఉన్నప్పుడు లెక్కలేసినాం. ఏదైతే గ్రోత్ జరుగుతుందో ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పటికి కాదు $3 trillion ఎకానమీ. నువ్వు సిడిపి ఫండ్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 సంవత్సరాలు గడిచిపోయి ఎమ్మెల్యేకు సిడిపి ఫండ్ రాని రాష్ట్రం ఏది లేదు. హైయెస్ట్ జీడిపి ఇండియాలో 26 నెలల నుంచి నాతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటా ఉన్నారు. గ్రామాలలోకి వెళ్తే ఒక కమ్యూనిటీ హాల్లో కుల సంఘానికి ఏదో ఒకటి అడిగితే ఏ ముఖం పెట్టుకొని పోవాలని అంటా ఉన్నారు. ఇక ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రత్యేకంగా అర్బన్లో ముఖ్యమైన అంశాల మీద నేను ఫోకస్ పెట్టి లెటర్లు రాస్తా ఉన్నా. సీఎం గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్కు, రిలేటెడ్ మంత్రులకు. ఆ లెటర్ కట్ట ఓడిచిపోయింది కానీ ఇంతవరకు ఒక్కదానికి గ్యారెంటీ లేదు. కట్ట మాత్రం మొత్తం ఓడిచిపోయింది. చూస్తే 800 లెటర్లు, నా సీరియల్ నెంబర్. ఒక్క లెటర్కు కూడా నేను దేని విషయం ఇచ్చినంటే ముఖ్యంగా చాలా దాంట్లో ఇచ్చిన కానీ యూజీడీ ఇన్సఫిషియెంట్ అంటే బాబు ఇట్లా నత్తనాడుకు నడుస్తుంది, ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు మేజర్గా అమృత్ గురించి. ఇక 2 BHK ఇందిరమ్మ ఇళ్ల గురించి. 2 BHK అంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఒక్క డబుల్ బెడ్రూమ్ వేయలేకపోయిండు. వీళ్ళు ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్లు తీసుకొని ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో ప్రతి పేదోడికి ఇల్లు. మొదటి సంవత్సరం అయితే తెడ్డు చూపెట్టింది, 2వ సంవత్సరం ఒక లంకె పెట్టింది. ఏంటిది? జాగా ఉందోళ్ళ. ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు గొప్పలు చెప్తాడు కదా, 3500 ఇళ్ళు 2వ సంవత్సరం జాగుండోళ్ళ కంటే నేను సీఎం లెటర్ ఇవ్వడం జరిగింది. అది మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నీ తెలుసు. నా లెటర్లు అన్నీ కూడా మొన్న సీఎం గారికి ఇచ్చినప్పుడు పక్కనే ఆయన ఉన్నాడు. నేనే పిలుచుకోలేదు, అక్కడ ఉండే, నాకు అవసరం లేదు. 3500 ఆప్షన్ ఉంది కానీ ఇప్పటి వరకు సగం కాలేదు. అర్బన్లో, ఇందూరు అర్బన్లో సగం కాలేదు. మరి నేను హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారికి లెటర్లో 2 BHK 396 విషయము అవి శిథిలావస్థ చేరుతా ఉన్నాయి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డయితా ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు అర్బన్లో మాకు జాగలేదు, అందుకే ప్రభుత్వ స్థలాలు చూపెట్టి 3500 తక్కువ కాకుండా ఇవ్వమని లెటర్లో రాస్తే మరి ఏం చేస్తుండే మహేష్ కుమార్ గౌడ్? ఎప్పుడు సీఎం పక్కన ఉంటాడు కదా, ఇప్పియరాదా? 500 కోట్ల అభివృద్ధి ఇది ఇలా చేసేది. ఇక సిడిపి ఫండ్ చెప్తే నేను బస్ స్టాండ్ గురించి పదే అభివృద్ధి గురించి, కొత్త బస్ స్టాండ్ గురించి తెలుస్తూ ఉన్నదానికన్నా కానీ తెలంగాణలో వరంగల్ తర్వాత హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా, కనీస సౌకర్యాలు లేని బస్ స్టాండ్ గురించి. ఇక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పరిస్థితి టెక్నికల్గా ప్రాబ్లం, సివిల్ ప్రాబ్లమ్స్, డాక్టర్ల కొరత, వీటి మీద లెటర్లు. కళాభారతి గురించి మన కళాభారతి గారు
మొన్న లెటర్ ఇచ్చిన ఎవరికి, సీఎం గారికి. 116 కోట్ల శాంక్షన్ అయితే దాని ఎస్టిమేషన్ 50 కోట్ల శాంక్షన్ అయింది. 25 కోట్లు సుమారు కాంట్రాక్టర్కు సంవత్సరం నుండి బకాయి ఉంది. పని అయిపోయిందంటే మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లా అడుగుతున్నాడు. అంటే అర్బన్ మీద నాకు ఎంత అవగాహన ఉందో చూడండి. ఐటీఎఫ్ గురించి, ఐటీఎఫ్ ఎంత తయారైందంటే ఇక్కడ కాల్ సెంటర్. శ్రీధర్ బాబు గారికి 3-4 సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ లెటర్లు ప్రతిసారి సీఎం గారికి మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్కు అనేక లెటర్లు ఇస్తూ, నేను చెప్పిన కదా నా కట్టలు మొత్తం ముడిచిపోయింది, ఒక్క పనైనా కాలేదు. ఏదో దేవుళ్ళ విషయంలో మాట్లాడినాడు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం పనిచేస్తున్న పార్టీ ఖచ్చితంగా. సెక్యులర్ విషయానికి వస్తే ఇవాళ దేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ తోటి, అంటే సంక్షేమ పథకాలు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇస్తున్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీ లెక్క ఎమ్మెల్యే అయిన కొత్తగా 10 కోట్ల స్పెషల్ ఫండ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఓడిపోయిన వాళ్ళు శబిరెడ్డి గారికి. ఆ 10 కోట్లకు పత్తాకే లేదు. వాళ్ళు అడుగుతారు, ఓడిపోయిన వాళ్ళకి అడుగుతారా, ఎమ్మెల్యేకి అడుగుతారా? పత్తాకు లేదు. ఎటుపోయినాయో, ఏమైనాయో తెలియదు. వీళ్ళది ప్రజాపాలన. ఓడిపోయిన వాళ్ళ చేతిలో 10 కోట్లు పెట్టి అక్కడి నుంచి నాకైతే 1 రూపాయి ఇచ్చే రాలేదు. ఇక దేవుళ్ళ విషయం వస్తే గద్దె కోసం ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి గెలిచిన నువ్వు టోపీ పెట్టుకున్న వాళ్ళకు సంతృప్తి పరచడానికి, టోపీ పెట్టుకున్న కోసము హిందూ దేవాలయాన్ని అవమానపరిచిన పార్టీ ఏది? ఇలా కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి గారే పెళ్లి కాలంలో ఒక దేవుడు, 3 కోట్ల దేవుళ్ళ, ఇద్దరు పిల్లలకు ఒక దేవుడు, తినేటోళ్ళకు ఒక దేవుడు, తాగేటోళ్ళకు ఒక దేవుడు అని హిందూ దేవుళ్ళని అవమానపరిచిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. బరాబర్ మేము దైవాన్ని నమ్ముతాం, దేవుళ్ళని నమ్ముతాం, రాముడు నమ్ముతాం, అందరిని నమ్ముతాం, అన్ని దేవుళ్ళని నమ్ముతాం. రాముడు ఓటరా, ఇవన్నీ కూడా మానుకో. ఏ ఒక్క వర్గానికి తృప్తిపరచడానికి నువ్వు చేస్తున్న ఈ కామెంట్లు తిప్పి కొడతాయి. ఎవరినైతే నమ్మినవో ఇంతకుముందు వాళ్ళ కొట్టేసింది, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు నీకు చేతిస్తారో నీకే తెలియదు. వాళ్ళని నమ్ముకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు మీకు కార్పొరేషన్ లో పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా? జెండా ఎగరేస్తారంట. ఏడున్నో పోయినసారి 2 కూడా గెలిచింది, 2 మా అయితే 4-6 గెలుస్తుంటా చెప్పు. లేకుంటే బీఆర్ఎస్ స్థానం మీకు వస్తుంది, మీ స్థానం వాళ్ళకి పోతుంది అంతే. ఇటువంటి తప్ప ఏముండదు. బీజేపీ ఇంకా ఎదుగుతుంది, దానికి సవాలే లేదు కాదు. క్వశ్చన్ త్రుటిలో తప్పినాం. ఇప్పుడు ఎక్స్ అఫిషియో బలంగా ఉంది. మాకు ఎక్స్ అఫిషియో కూడా అవసరం లేదు, ఫుల్ మెజార్టీతో వస్తున్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫీ రీంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, వీళ్ళందరూ ధర్నా చేస్తున్నప్పుడు ఏమంటాడు? నా దగ్గర ఏముంది,
18,000 కోట్లు ఉన్నాయి. నాకు చీరిన సంపిన ఒక పైసా లేదు. బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోతే చెప్పుల దొంగల లెక్క చూస్తున్నారు. గ్యారెంటీలు ఇచ్చింది నువ్వే, నువ్వు ఇచ్చిన గ్యారెంటీకే ప్రజలు అడుగుతున్నారు. ఈ గొప్ప గొప్ప ప్రకటనలు మాత్రం ఎట్లుంటాయి అంటే మాట్లావు ఎలక్షన్ల దగ్గర ఓటర్ల దగ్గరికి వచ్చే వారికే రైజింగ్ తెలంగాణ అన్నీ ఈ బుక్ రైజింగ్ తెలంగాణ మొత్తం కాదు. మోడీ గారు ఏదైతే 2047 వరకు చేస్తున్నాడో దేశవ్యాప్తంగా తెలంగాణ అది కాదే. చూస్తే ఇవైతే రైజింగ్ తెలంగాణ 100 కోట్లు ఖర్చు పెట్టి మనం ఫుట్బాల్ ఆడింది కదా, ఇది రైజింగ్ తెలంగాణ. ఇవన్నీ అంతే. ఇక చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక్కొక్క ఫోటో చూస్తే ఒకటి రెండు చూపెడతారు. ఇదిగో మన తెలంగాణ ఇట్లా కాకపోతుంది. రైజింగ్ తెలంగాణ, హిల్ట్ తెలంగాణ. హిల్ట్ తెలంగాణ అంటే మన 9,650 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్ని ఓఆర్ఆర్ అవతల ట్రిపుల్ దగ్గర మార్చే పెద్ద కుట్ర. వాళ్లకు సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతుందో 30% ఇచ్చి వాళ్ళకి పంపిస్తారు. అక్కడ ఏ స్థలం అనేది లేదు. పోనీ అంటే ఈ హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో దేశంలోనే అత్యంత కరప్టెడ్ 5 లక్షల కోట్ల స్కామ్ ఇది కాబోతా ఉంది. 5 లక్షల కోట్ల స్కామ్. ఇక ఫ్యూచర్ సిటీ మూసి అయితే అలా బావకు గొప్ప చెప్తాడట. అలా బాస్ బావకు పైసలే దిక్కులేవని చెప్తావు. పిచ్చోళ్ళని ఎన్ని రోజులు చేస్తావు? ఈ కార్పొరేషన్ల మున్సిపల్ ఎలక్షన్ల నీకు సమాధానం ఏంటో చెప్తారు ప్రజలు. అందుకే అబద్ధాలకు ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఏం చేసినావని మున్సిపల్లా జెండా ఎగరేస్తే పక్కకు పెట్టి నువ్వు ముందు సమాధానాలు చెప్పు. నీ గ్యారెంటీలు, నీ హామీలు, ఉచిత బస్సు. పాపం హై బస్సులు మొత్తుకుంటున్నారు, బకాయిలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు మన అసెంబ్లీలో అయినా ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తాం. అమ్మో భయం అనిపిస్తుంది. ఇంటనే 1 కోటి మంది ఉన్నారే, 2 కోట్ల మంది మహిళలు, 2 కోట్ల లోపే 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తాం. అందరికి ఒక్కొక్క బస్సు వాళ్ళకు ఇస్తారట, హైర్ ఇస్తారట. అయితే అయిపోతుందా? కోటీశ్వరులు అయినట్లేదా? నోరు ఇప్పితే అబద్ధాలు అవందరికీ సోకిన ఈ అబద్ధాలు అంతా కూడా ముఖ్యంగా పిసిసి గారికి. ఇందూరు బాధాప్త ఇందూరే, ఈ కొత్త పేరు కాదు. వాళ్ళలో మధ్యాహ్నం వచ్చి ఆ గడ్డపోలు వచ్చి టోపీ పెట్టుకుంటూ వచ్చి వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. ఇందూర్ని నిజామాబాద్ చేసినాం. ఈ నిజాం కానీ, కరీం కానీ, సికిందర్ కానీ, హైదర్ కానీ, ఉస్మాన్ కానీ అన్ని మార్చుడే. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ పేర్లన్నీ మార్పు జరుగుతాయి. మా ఎంపీ గారు చెప్పారు, నిజాం అంటే ఎంత దరిద్రం పేరు అని. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూలపడ్డది. నిజాం సాగర్ ప్రాబ్లం ఏంటికే స్టేట్ తోటి. ఉస్మాన్ కూడా అంతే. ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు
దేశంలో టాప్ 10లో ఉండే, ఇది ఎటో జారిపోయింది ఇప్పుడు. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వము, చేత కాదు, పనిచేతలకి చేత కాదు. నీ మాటలు ఇలా ఇందూరులో నడై. మా ప్రజలు బాగా చైతన్యవంతులు, మా ఇందూరు ప్రజలు. అదే మాట కర్ర చాచి బాధలు పెడతారు. ఉన్నట్టు చెప్పుకో, అప్పుడైనా కొన్ని ఓట్లు ఎక్కొస్తాయేమో. లేని చెప్పుడు, దేవుళ్ళనేమో ఎలక్షన్లప్పుడు ఉపయోగించుకొని మళ్ళీ విమర్శించుడు దమ్ముందా? జీసస్ మీద ప్రమాణం చేసే దమ్ముందా? మహమ్మద్ మీద ప్రమాణం చేసే దమ్ముందా? అల్గలు దొరికేటానికి హిందూ దేవతలు. ఖబర్దార్ చెప్తా ఉన్న దేవుళ్ళ విషయానికి అయితే ఇంకోసారి ఊరుకుండేది లేదు. థ్యాంక్ యూ.